Good evening, guys. Hello. Good evening, sir. Good evening, sir. Yeah, good evening, guys. Good evening. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? Clear? సార్ ఒకటి డౌట్ ఉంది సార్ మాకు ప్రీవియస్ చెప్పండి. క్లాస్ కన్నా ముందు. ఇప్పుడు స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేసినాం కదా సార్. అయితే మనకు స్టాక్ సమ్మరీలో మనకు ఈ గ్రూప్ వైజ్, కేటగిరీ వైజ్, ఐటమ్ వైజ్ మన గ్రూప్ వైజ్, ఐటమ్ వైజ్ చూపిస్తుంది కానీ కేటగిరీ వైజ్ చూపిస్తలేదు సార్. అన్ని ఫీచర్స్ ఇవ్వరండి. మనకు కావాల్సినట్టు కావాలంటే కస్టమైజేషన్ చేయించుకోవాలి. ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ఏమైనా ఆప్షన్స్ ఇస్తున్నారంటే అన్ని సెట్ అయ్యే విధంగా ఉండవు. ఓకే. అంటే కొన్ని కంపల్సరీగా కొన్నే ఇస్తారు. ఇదే కాదు, ఏ సాఫ్ట్వేర్ తీసుకోండి. మనకు నచ్చినట్టుగా కావాలంటే కుదరదు. కస్టమైజేషన్ చేయించుకోవాలి. అందుకే ఎక్స్ట్రాగా మళ్ళీ టాలీ, టీడీఎల్ అని పెట్టింది. టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అడిషనల్ ఫీచర్స్ మీకు కావాలంటే అడిషనల్ గా చార్జ్ చేసుకొని చేయించుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పడం. అట్లా. ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఇచ్చారనుకోండి, మళ్ళీ టాలీ వాళ్ళతో మీకు ఏం పని ఉంటది ఇంకా? అవును. చెప్పండి అలా. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ వన్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? రా మెటీరియల్ ని ఫినిష్డ్ గుడ్ గా మార్చడం. ఇంకా 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 చెప్పండి. ఆ ఫినిషియల్ గూడ్స్ మార్చిన తర్వాత మనకు మార్కెట్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో చాలా మంది రకరకాల బిజినెస్ ఉంటాయి. ఓకే. సో ఈ రకరకాల బిజినెస్ లో మీరు గమనించినట్లయితే, ఒకటిది మొబైల్ షాప్ ఉంటది, ఒకటిది అపారల్ షాప్స్ ఉంటాయి, కొందరి కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ గుడ్స్ ఉంటాయి. ఓకే. సో ఒక కంప్యూటర్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక మొబైల్ కానీ తయారవ్వాలి అంటే ఫస్ట్ వాటికి సంబంధించిన రా మెటీరియల్ అవసరం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి కంపెనీస్లలో. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో మీరు గమనించినట్లయితే ఒక ప్రోడక్ట్ తయారైపోయి బయటికి పోవాలంటే టైం పడుతుంది. 3 months ఆర్ 2 months అనేది. ఇప్పుడు మీది ఇక్కడ సర్స్ బిజినెస్, ఒక ఇంటీరియర్ రెడీమేడ్స్. మీరు సర్స్ సేల్ చేస్తారు, మార్కెట్లో పర్చేజ్ చేసి సేల్ చేస్తారు. మీరు ఒక 1000 2000 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి రా మెటీరియల్ తీసుకొని వెళ్ళి ఇస్తారు. ఇచ్చి ఒక 2 months లో రెడీ చేసి ఇవ్వమని చెప్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు రా మెటీరియల్ ఇచ్చిన తర్వాత ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో సేల్ చేయడం ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. క్రియేట్ కంపెనీ. ఓకే, పేజీ నెంబర్ 69 ఓపెన్ చేయండి. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఇండియన్ రెడీమేడ్స్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, లేదంటే కంట్రోల్ వేస్తే డైరెక్ట్ గా సేవ్ అవుతుంది, లేదంటే ఎంటర్ ఇచ్చేది. యాక్సెప్టర్ ను సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్టర్ ను సేవ్. ఓకే, ఫస్ట్ క్రియేట్ లెక్ వెళ్ళండి, లెడ్జెస్ లెక్ వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్, తర్వాత పర్చేజ్ అకౌంట్, సో తర్వాత ఇండియన్ గార్మెంట్స్, సన్రీ క్రియేటర్స్, తర్వాత గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్స్, నీరజ ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్, పేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్, సేల్స్ ఆఫ్ గూడ్స్. తర్వాత కిషోర్ క్లాస్ సెంటర్, సన్రీ డెప్టర్స్. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. యూనిట్స్, యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎంటీ అంటే మీటర్స్, డిజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు గ్రూప్స్ దీంట్లో లేవు, బట్ మనం చేసుకోవచ్చు క్లాత్స్ అని. ఎందుకంటే అకౌంట్స్ బాగుండాలి, నాకు నీట్ గా అర్థం అవ్వాలంటే మీరు చేసుకోండి, మీ చాయిస్. బటన్స్, ఇలా 4 గ్రూపులు చేసుకోండి. కేటగిరీస్ లేవు. నెక్స్ట్ స్టాక్ ఐటమ్కి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? లెనిన్ క్లాత్. గ్రూప్ వచ్చేసి క్లాత్స్. ఎలా పర్చేజ్ చేసాం? మీటర్స్. దీని గ్రూప్ ఏం లేదు, నార్మల్ గా పీసెస్. ఆఫీసర్స్, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్. వచ్చేస్ లైక్ వెళ్ళండి. సో ఫస్ట్ ఏముంది మనకి? రిసిప్ట్, క్యాపిటల్ 25 lakhs. పర్చేస్, ఇండియన్ గార్మెంట్స్. సో ఇండియన్ గార్మెంట్స్ నుంచి మన బిజినెస్ 22,25,000 కి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది. సేవ్ చేయండి. నెక్స్ట్ అంటే మనము ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ అనే ఐటమ్స్ ని తయారు చేస్తున్నాం. అందుకు గాను మనం ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్, నీరజ ట్రేడ్స్ నుంచి థ్రెడ్స్ ని పర్చేజ్ చేశాం. వాటిని హాఫ్ షర్ట్స్ గా, ఫుల్ షర్ట్స్ గా 39 నెంబర్స్ ని మనం ఎంటర్ చేసుకుంటాం. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. 1,52,000. నీరజ ట్రేడర్స్, సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్ 60,000 కి మనం పర్చేజ్. నెక్స్ట్ క్యాష్ కి పర్చేజ్ చేస్తుంది. కాలర్ మెటీరియల్ 2013. ఇలా
మనకు ఏ ఐటమ్స్ కావాలనో వాటన్నిటిని మనం పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఎస్కేప్ క్రియేట్ లోకి వెళ్ళండి, వోచర్ టైప్ లోకి వెళ్ళండి, మ్యానుఫ్యాక్చరింగ్. స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఎస్కేప్ వోచర్ లోకి వెళ్ళండి, అదర్ వోచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్ట్ ప్లస్ F7 ఇలా వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్స్. ఎంత క్వాంటిటీ కావాలి? 1300 కావాలి. అందుకోసం మనము కొన్న రా మెటీరియల్ నుంచి ఏమేమి ఉపయోగిస్తున్నాం? డెనిమ్ క్లాత్ 2600, 867 కాటన్ థ్రెడ్స్, కాలర్ మెటీరియల్. ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇక్కడ ఇవ్వాలి. వేజెస్ 39,000, అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఫుల్ సెట్స్ 1300 నెంబర్స్, లెనిన్ క్లాత్ T250, తర్వాత మెటల్ బటన్స్, సిల్క్ థ్రెడ్స్. పర్చేజ్ చేసిన రేట్లు ఆటోమేటిక్గా పడిపోతాయి. కాలర్ మెటీరియల్. నెగిటివ్ ఎందుకు వస్తుంది చెప్పగలరా ఎవరైనా? నెగిటివ్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? నెగిటివ్ ఎందుకు వస్తుందండి? ఎవరైనా చెప్పగలరా ఎందుకు నెగిటివ్ వస్తుంది అక్కడ? నెగిటివ్ ఎందుకు వస్తుంది? కొన్ని తక్కువ ఉన్నాయి సార్. అది చెప్పండి. స్టాక్ లేదు సార్. స్టాక్ లేదు, మెటీరియల్ తక్కువ ఉంది. ఓకే, ఇంకా స్టాక్ లేదు కాబట్టి అంటే మనం పర్చేజ్ చేసింది ఎంత? 2000 పీసెస్ కలర్ మెటీరియల్ పర్చేజ్ చేసాం, కానీ పైన ఆల్రెడీ 1300 ఉపయోగించినాం. మళ్ళీ 1300 ఎలా ఉపయోగిస్తారు ఎక్స్ట్రా? అందుకు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. 2000 ఎక్స్పెన్సెస్ 1,30,000. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయిందా? ఇప్పుడు సేల్స్ చేయాలి. సో సేల్స్ టు కిషోర్. వచ్చిందా స్టాక్? ఫుల్ సర్స్, హాఫ్ సర్స్. ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నాం? 800, 1500, 600, 1000, 18 lakhs కి మనం సేల్ చేస్తున్నాం. తర్వాత క్యాష్, ఫుల్ సర్స్ 500, 1400, హాఫ్ సర్స్ 700, 900. ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని వాటిని సేల్స్ చేయడం జరుగుతుంది. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టు F1 ఎక్స్పాండ్.
నెట్ ప్రాఫిట్ మనకి 11,23,650. స్టాక్ సమ్మరీ Alt plus F1, F2 వాళ్ళు కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా ఎంటర్ చేస్తాం. ఓకే, ఇవ్వండి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ క్రెడిట్ ఈక్వల్ బ్యాలెన్స్ వస్తుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్. ఇలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని మనం ఇలా ఎంటర్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని మనం ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? క్లియర్? అర్థమైందండి? ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి.